హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, సో అందుకనే ఇంట్లోని దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేమైతే. దాని ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్తాను. అంటే అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను. చికెన్ని తీసుకొని, మీకు ఎంత చికెన్ కావాలంటే అంత చికెన్ తీసుకొని దానిలోని ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం వేసుకొని నీట్గా కలుపుకొని మ్యాగ్నేట్ చేసిన దాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు, జాపత్రి, కసూరి మేతి, దానిలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం బాయిల్డ్ అయిన వరకు ఉంచాలి. చూసారా ఎలా బాయిల్డ్ అవుతుందో? అలా బాయిల్డ్ అయిన వరకు ఉంచుకొని మనం 1 అవర్ రైస్ నానబెట్టుకుంటాం కదా, ఆ రైస్ని 1 అవర్ రైస్ నానబెట్టుకోవాలన్నమాట. సో ఆ రైస్ని అందులోని వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అది 70% అనేది ఉడకాలి. తర్వాత రైస్ ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోనే మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని తీసుకొని బౌల్లోనే వేసుకున్న తర్వాత దానిపైన మనం రైస్ ఉంటుంది కదా, మనం 70% అనే ఉడికించిన రైస్, సో దాన్ని లేయర్ కింద వేసుకోవాలి. మధ్యలోని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలా నేను చూపించాను కదా, లేయర్ కింద అలా వేసుకున్న తర్వాత లాస్ట్లోని మొత్తం రైస్ వేసేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పైన కొంచెం నెయ్యి అంటే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కొంచెం లెమన్ వాటర్ అనేది కూడా వేసుకోవాలి. నేను లెమన్ వాటర్ మర్చిపోయాను అనమాట, సో అందుకని నిమ్మకాయ పిండేశాను. సో దానిపైన మూత పెట్టేసి బరువు అనేది పెట్టేసేయాలి. అది ఆవిరి బయటికి పోకుండా 1 అవర్ అయితే అది అలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఆ రైస్ని, దమ్ బిర్యానీని. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్.